పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని పీసీసీ చీఫ్ బహిరంగంగా చెప్పారన్నారు. పీసీసీ చీఫ్ మాట్లాడిన వీడియోను సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని కేటీఆర్ తెలిపారు. తాము బీఆర్ఎస్ లో ఉన్నామని చెబుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎందుకు తెలంగాణ భవన్ కు రావడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. మహేష్ కుమార్ గౌడ్ గారు అవును ఆ 10 మంది మా పార్టీలో చేరినారు అని స్పష్టంగా చెప్పారు. మరి పీసీసీ ప్రెసిడెంటే అప్రూవర్ గా మారిపోయిన తర్వాత, పీసీసీ ప్రెసిడెంట్ గారే నేరాంగీకారం చేసిన తర్వాత ఇంకా ఎంక్వైరీ ఎందుకు, ఇంకా చర్చ ఎందుకు, ఆ 10 మంది మీద వేటేయడానికి స్పీకర్ గారికి మొహమాటం ఎందుకని మేము అడుగుతా ఉన్నాం. ఆల్రెడీ సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉంది. ఇవాళ కాంగ్రెస్ నాయకత్వం ఏమనుకుంటున్నది అంటే ప్రజలను, మీడియాను, కోర్టులను కూడా, న్యాయ వ్యవస్థను కూడా చిన్న చూపు చూస్తూ మేమేదో వీళ్ళతోని కొన్ని చిలిపి ఆటలు ఆడి వ్యవహారం చేస్తా ఉన్నారు. ఈ జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే గారు పార్టీ మారినారు గద్వాలలో. మరి వారు ఏ పార్టీలో ఉన్నారంటే చాలా విచిత్రమైన పరిస్థితి. ఎట్లా ఉందంటే ఇవాళ జీవితం అంతా రాజకీయం చేసిన పెద్దలు 2 సార్లు 3 సార్లు 4 సార్లు గెలిచిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు అని మీడియా వాళ్ళు అడిగితే చెప్పుకోలేని ఒక దురవస్థలో ఉన్నారు. కానీ నేరాంగీకారం అప్రూవర్ గా పీసీసీ ప్రెసిడెంట్ గారు మారినారు. అట్లాగే కడియం శ్రీహరి గారు కూడా నేను కాంగ్రెస్ లో చేరాను అని స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ ఆన్ రికార్డు మీడియాతోనే చెప్పారు. కాబట్టి ఇంకా ఇందులో చర్చించడానికి గానీ, తర్కించడానికి గానీ, పరిశోధించడానికి కానీ ఏమీ లేదు. వెంటనే వారి మీద వేటు వేయాలని చెప్పి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కోర్టు యొక్క ఆలోచనని గౌరవించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి పీసీసీ ప్రెసిడెంట్ ఆయన ఒక అర్రలో కూర్చుంటే మంచిది. ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ చెప్తున్నాడు కృష్ణమోహన్ రెడ్డి మా పార్టీలో ఉన్నాడని. మరి ఈయన నేను కాదంటున్నాడు. అదే స్వయంగా ఏం చెప్తున్నాడు? కండువా వేసుకున్నాను, నేను కండువా వేసుకున్నాను, కాంగ్రెస్ కండువా, కానీ నాకు సిగ్గు లేకుండా నేను బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్తున్నాడా? మరి బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఎందుకు రావడం లేదు? బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ శాసనసభ పక్షంతో ఎందుకు కూర్చోవడం లేదు? బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ ప్రోగ్రాంలలో ఎందుకు పాల్గొనడం లేదు? అంటే ప్రజలను పిచ్చి వాళ్ళు అనుకుని, ప్రజలను వెర్రి వాళ్ళు అనుకుని, ఓటేసిన ప్రజల్ని వాళ్ళ విఘ్నతను అగౌరవపరచడం కాకపోతే ఇది ఏంటిది? ఇంకోటి, ఎక్కడ చూసినా ఇవాళ మంత్రుల ప్రోగ్రామ్ లో నిన్న బూతులు తిడుతుంటే జూపల్లి కృష్ణారావు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు టీఆర్ఎస్ ని, కేసీఆర్ గారిని బూతులు తిడుతుంటే అదే వేదిక మీద పల్లికిలించుకుంటూ కూర్చున్నది ఎవరు? మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్ లో చేరిన కృష్ణమోహన్ రెడ్డి. అదే అంటున్నా, వీళ్ళ దురవస్థ ఎట్లా ఉందంటే 2 లింగాలు ఉంటాయి అవసరమైతే. ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే ఒకటి పులింగం, ఇంకోటి స్త్రీలింగం. వీళ్ళు ఏ లింగమో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు ఇవాళ. కర్మ. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు బాధపడే పరిస్థితి, ఇట్లాంటి వాళ్ళకు ఓటేసి గెలిపించినందుకు కార్యకర్తలుగా మా కార్యకర్తలు బాధపడే పరిస్థితి. అయినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే చెప్పింది స్పీకర్ గారికి, మీరు వెంటనే నిర్ణయం తీసుకోవాలని. పీసీసీ ప్రెసిడెంటే స్వయంగా చెప్పిన తర్వాత ఇంకా చర్చకు గానీ, ఇంకా ఏదో రకంగా తిమిని బమ్మించేసే కార్యక్రమానికి కానీ ఆస్కారం లేదు. పీసీసీ ప్రెసిడెంట్ చెప్పిన దానికి కూడా మేము సుప్రీంకోర్టు ముందు పెడతాం. తప్పకుండా స్పీకర్ గారు ఏమైనా ఉల్టా పుల్టా చేస్తే తప్పకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతాం. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని పీసీసీ చీఫ్ బహిరంగంగా చెప్పారన్నారు. పీసీసీ చీఫ్ మాట్లాడిన వీడియోను సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని కేటీఆర్ తెలిపారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. రాష్ట్రంలో గత 2-3 రోజులుగా మరొకసారి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల చుట్టూ రాజకీయం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎప్పుడైతే ఈ 9 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వెళ్ళినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అప్పటి నుంచి కూడా మరొకసారి ఈ యొక్క ఫిరాయింపు సంబంధించి ఎమ్మెల్యేల వ్యవహారం తెరపైకి వచ్చిందని చెప్పవచ్చు. సో ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడంతో ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఒక ప్రచారం, రాజీనామా చేయడానికి తామే సిద్ధంగా ఉన్నాయని ఒక ప్రచారం, నెక్స్ట్ తదుపరి ఏం చేయాలి అనే దానిపైన ఆ సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో నిన్న మహేష్ కుమార్ గౌడ్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఒక రకంగా ఆ వ్యాఖ్యలను బీఆర్ఎస్ అడ్వాంటేజ్ గా తీసుకోబోతా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో బీఆర్ఎస్ సంబంధించి చెప్తా ఉంది, పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కు వెళ్లారని చెప్పేసి ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. సుప్రీంకోర్టు కూడా ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది, 3 నెలల లోపు స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి. ఒకవైపు ఏమో మా పార్టీ మారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు 10 మంది ఎమ్మెల్యేలు. మేము పార్టీ మారలేదు, బీఆర్ఎస్ లో కొనసాగుతున్నామని పైకి వాళ్ళు చెప్తా ఉంటే, ఏకంగా పీసీసీ అధ్యక్షుడు మాత్రం వాళ్ళు పార్టీ మారారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చారని చెప్పేసి చెప్పారు. దానికి సంబంధించిన వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయి. ఇది అవసరమైతే సుప్రీంకోర్టు కూడా ఇస్తామని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాసేపటి క్రితమే ప్రకటించారు. అయితే ఇవంతా కూడా ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి
తీవ్ర ఇటీవల కాలంలో ఒక రాజకీయంగా ఒక సంచలనంగా మారుతోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. స్పీకర్ ఇప్పుడు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో స్పీకర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఒక ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు మరొకసారి హాట్ గా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా దాంట్లో భాగంగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడే ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరారు అని చెప్పేసి ఓపెన్ గా ప్రకటించారు బహిరంగంగానే. ఆ వీడియోను మేము సుప్రీంకోర్టు ఇస్తాము. సో ఈ సుప్రీంకోర్టు కనుక ఈ యొక్క వీడియోకు మేము స్పష్టమైన ఆధారాలు అందిస్తాం కాబట్టి ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాల్సిందే, స్పీకర్ కూడా తీసుకోవాల్సిందే అని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నారు. మరోవైపు పార్టీ మారలేదని చెప్పేసి చెప్తున్నటువంటి ఎమ్మెల్యేలు మరి తెలంగాణ భవన్ కు ఎందుకు రావడం లేదు అని కూడా ప్రశ్నించడం ఇప్పుడు కొంత సంచలనంగా మారదని చెప్పవచ్చు. సో ఇప్పుడు మొత్తానికైతే ఒక పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా చాలా సీరియస్ గా తీసుకుంటుంది. సుప్రీంకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో వాదన వినిపించి ఒక రకంగా తనకు అనుకున్నట్టు విధంగానే సానుకూలంగా కొంత నిర్ణయం తీసుకోగలిగింది. సో ఇప్పుడు స్పీకర్ వద్ద నిర్ణయం పెండింగ్ ఉంటున్న తరుణంలో మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు ఆ యొక్క స్పీకర్ నిర్ణయంపై మరింత ఒత్తిడి పెంచేలా సుప్రీంకోర్టులో కూడా మరింత స్పష్టమైన ఆధారాలు అందించే విధంగా కూడా ఆ పావులు కలుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మారినట్టుగా రుజువుతో కూడినటువంటి ఆధారాలు సుప్రీంకు సమర్పించిన విషయం తెలిసిందే. అందులో ఖైరతాబాద్ సంబంధించి ఎమ్మెల్యే దాన నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ 3 తెల్ల వెంకట్రావు, ఈ 3 ఎమ్మెల్యేలకు సంబంధించి ఆధారాలు ఇప్పటికే ప్రకటించారు. సో వాటికి తోడు తాజాగా మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను కూడా సుప్రీంకోర్టుకు సమర్పించాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దీంతో సుప్రీంకోర్టులో తమ ఆధారాలకు సంబంధించి బలమైన ఆధారాలు అందించి తమ కేసు నెగ్గేలాగా వాళ్ళపైన అనర్హత వేటు పడేలా బీఆర్ఎస్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పేసి కూడా గంటాపదంగా అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ వర్గాలు కావచ్చు, కేటీఆర్ హరీష్ రావు అంటే ముఖ్య నేతలు కూడా తరచూ చెప్తూ వస్తున్నారు. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు మరింత ఒత్తిడి పెంచే విధంగా ఆ రకంగా వ్యూహాలు పంతున్నట్టుగా తెలుస్తోంది. సో తాజాగా ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా దాంట్లో భాగంగానే చూడాల్సి ఉంటుంది. సో మరి స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటాడో ఇప్పటికే ఆ 10 మందికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఒక్కొక్కరిని పిలుచుకొని వ్యక్తిగతంగా వారితో మాట్లాడి వారి నుంచి వివరణ తీసుకున్న తర్వాత ఫైనల్ గా స్పీకర్ ఆ యొక్క ఎమ్మెల్యేల విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఆ నిర్ణయం ప్రకటించిన తర్వాత తదుపరి ఎలా ఉండబోతోంది, మరి నిజంగానే స్పీకర్ ఎవరిపైన అనర్హత వేటు వేస్తారా, వేస్తే ఎవరెవరి మీద వేస్తారు, ఎందుకు వేస్తారు, ఇవన్నీ కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం 3కి సంబంధించిన విషయంలో మాత్రం కాస్త స్పీకరు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది, అనివార్యత ఏర్పడిందని ఒక చర్చ జరుగుతూ ఉంది కాంగ్రెస్ వర్గాల్లో కూడా. ఎందుకంటే కొన్ని ఆధారాలు ఉన్నప్పుడు కూడా మరీ అంటే కొంత నిష్పక్షపాతంగా విచక్షణత కూడినటువంటి స్పీకర్ కు విచక్షణ అధికారులు ఉన్నప్పటికీ కొంత రాజకీయంగా ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, ఎవరితో అంటే విమర్శలకు తావు లేకుండా ఉండాలంటే కొంత 3 పైన మాత్రం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే, అనర్హత ప్రకటించాల్సి వస్తుందేమో అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వర్గాల చర్చ జరుగుతుంది. అలాంటి వారిలో ఈ 3 పేర్లు కనబడుతూ ఉన్నాయి. మొదటి నుంచి కూడా ఖైరతాబాద్ సంబంధించి దాన నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, అదేవిధంగా తెల్ల వెంకట్రావు, ఈ 3 ఎమ్మెల్యేల పైన వేటు పడే అవకాశం ఉంది, అనర్హత పడే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత చర్చ కాంగ్రెస్ వర్గాలు చర్చ జరుగుతుంది. అదే జరిగితే ఉప ఎన్నికలు అనివార్యమవుతాయి. సో ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఒక రకంగా మొత్తంగా 3 పార్టీలు దానిపై దృష్టి పెడుతున్న తరుణంలో ఈ యొక్క స్పీకర్ కనుక త్వరలోనే ఈ యొక్క మొత్తం ఈ అనర్హత ఎమ్మెల్యేల విషయంలో, ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటే మరొక సంచలనంగా మారుతుంది. మరి అట్లా స్పీకర్ కనుక అట్లా నిర్ణయం తీసుకుంటే మరొక 3 చోట్ల ఉప ఎన్నికలు తథ్యం. అప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుంది, తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి టర్మ్ తీసుకుంటాయి, అప్పుడు ఎవరు మళ్ళీ ఆ 3 స్థానాల్లో కనుక ఎవరు గెలుస్తారు, ఉప ఎన్నికలు వస్తే అనేది మాత్రం మనం భవిష్యత్తులో చాలా ఆసక్తికరంగా పరిణామాలు మనం చూడాల్సి ఉంటుందని విషయాలు. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ. ఆ 10 మంది మీద వేటేయడానికి స్పీకర్ గారికి మొహమాటం ఎందుకని మేము అడుగుతా ఉన్నాం. ఆల్రెడీ సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉంది. ఇవాళ కాంగ్రెస్ నాయకత్వం ఏమనుకుంటున్నది అంటే ప్రజలను, మీడియాను, కోర్టులను కూడా, న్యాయ వ్యవస్థను కూడా చిన్న చూపు చూస్తూ మేమేదో వీళ్ళతోని కొన్ని చిలిపి ఆటలు ఆడి ఏదో తప్పించుకోవచ్చు అన్న ధోరణిలో వ్యవహారం చేస్తా ఉన్నారు. ఈ జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే గారు పార్టీ మారినారు గద్వాలలో. మరి వారు ఏ పార్టీలో ఉన్నారంటే చాలా విచిత్రమైన పరిస్థితి. ఎట్లా ఉందంటే ఇవాళ జీవితం అంతా రాజకీయం చేసిన పెద్దలు 2 సార్లు 3 సార్లు 4 సార్లు గెలిచిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు అని మీడియా వాళ్ళు అడిగితే చెప్పుకోలేని ఒక దురవస్థలో ఉన్నారు. కానీ నేరాంగీకారం అప్రూవర్ గా పిసిసి ప్రెసిడెంట్ గారు మారినారు. అట్లాగే కడియం శ్రీహరి గారు కూడా నేను కాంగ్రెస్ లో చేరాను అని స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ ఆన్ రికార్డు మీడియాతోనే చెప్పారు. కాబట్టి
ఇంకా చర్చించడానికి కానీ తర్కించడానికి కానీ పరిశోధించడానికి కానీ ఏమీ లేదు. వెంటనే వారి మీద వేటు వేయాలని చెప్పి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కోర్టు యొక్క ఆలోచనని గౌరవించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి పిసిసి ప్రెసిడెంట్ ఆయన ఒక అర్రలో కూర్చుంటే మంచిది. ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ చెప్తున్నాడు కృష్ణమోహన్ రెడ్డి మా పార్టీలో ఉన్నాడని. మరి ఈయన నేను కాదంటున్నాడు. అదే స్వయంగా ఏం చెప్తున్నాడు? కండువా వేసుకున్నాను, నేను కండువా వేసుకున్నాను కాంగ్రెస్ కండువా, కానీ నాకు సిగ్గు లేకుండా నేను బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్తున్నాడా? మరి బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి